చాలా మంది నారాయణ స్వామి మంత్రిగా ఉండేటప్పుడు డిప్యూటీ సీఎం ఉండేటప్పుడు నియోజకవర్గం అభివృద్ధి కాలేదని కూడా మనోళ్ళు మాట్లాడుతున్నారు. టీవీలో కూడా వచ్చింది. నేను చేసిన అభివృద్ధి ప్రతి గ్రామాలకు పోయి చూస్తే ఏమి అభివృద్ధి చేసినాము పోయి తెలుసుకుంటే దాదాపు స్వతంత్రం వచ్చినాక 145 గ్రామాలకి టెంపుల్స్ కూడా ఏర్పాటు 10 లక్షల రూపాయల టెంపుల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో 2 కోట్ల నుంచి 6 కోట్ల వరకు కూడా టెంపుల్స్ ఏర్పాటు చేసినాము. 175 గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా ఏర్పాటు చేసినాము. మా నియోజకవర్గంలో దాదాపు ఎన్ని రోడ్లు మీకు అందరికి కూడా తెలిసి చాలా మంది చూశారు. ఇంకా మంచి మంచి పనులు చేస్తే ప్రజలే సంతోషపడతారు. చంద్రబాబు నాయుడు కూడా కోరుకునేది ఏమంటే ఈ ఎంతసేపు ఒక ముఖ్యమంత్రి వచ్చినాక అందరినీ ప్రేమతో తమ బిడ్డల మాదిరిగా చూడాలి, కానీ నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలా. అప్పుడు ప్రజలు మనల్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాము, ఎన్ని కోట్లు మనం ముఖ్యమంత్రి అనేది కాదు, ఒక్క సంవత్సరం పరిపాలించినా గానీ ప్రజలు మనల్ని పొందినమో లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రోజు నా పైన ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా మన గంగాధర్ నెల్లూరుకు వచ్చినప్పుడు నారాయణ స్వామిని ఏమీ మాట్లాడలేము, అతను ఎక్కడైనా చవరాలు పెట్టుంటే తప్పు ఏదైనా తగులుకుంటాడేమని మాట్లాడినాడు, కానీ నన్ను గురించి ఎవరు అవినీతి పరుడని ఎక్కడ మాట్లాడలేదు. అటు విదేశాలకు నా పాప డాక్టర్ ఉంది, వాళ్ళు డాక్టర్ ఉన్నారు, వాళ్ళు రమ్మని చెప్తే పోయి వచ్చిన. అంటే విదేశాలు అంటే వాళ్ళు విదేశాలకు పోతే వాళ్ళు భయపడినట్టుగా ఎందుకు ఇంత మాట్లాడతారో దేవుడు తెలియాలా. భగవంతుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ భయపడే మనస్తత్వం నాకు లేదు. అవినీతి అనే మాట ఏ చోట కూడా నా మిత్రులు అది రాదు. ఒకవేళ నా పైన ఎన్ని మాట్లాడినా నా పైన మాట్లాడిన వాళ్ళు పతనం అయిపోతారు, కానీ వాళ్ళు ముందు పోలేదు.